మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. నిన్ను నమ్మినట్లు నేను వేరే ఎవరిని నమ్మలేదయ్యా. నీకు నాకు మధ్య దూరం తొలగించావు వదిలుండలేక. నిన్ను నమ్మినట్లు నేను వేరే ఎవరిని నమ్మలేదయ్యా. నీకు నాకు మధ్య దూరం తొలగించావు వదిలుండలేక. నా ఆనందం కోరేవాడా, నా ఆశను తీర్చేవాడా. నా ఆనందం కోరేవాడా, నా ఆశను తీర్చేవాడా. ప్రియలున్న ప్రేమ నీది, నిజమైన ధన్యత నాది. యేసయ్యా 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 యేసయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. ఆరాధించే వేళలందు నీ హస్తములు తాకాయి నన్ను. పశ్చాత్తాపము కలిగే నాలో, నేను పాపినని గ్రహించగానే. అందరూ కలిసి నాతో పాటు ఆరాధించే వేళలందు నీ హస్తములు తాకాయి నన్ను. పశ్చాత్తాపము కలిగే నాలో, నేను పాపినని
మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. 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 యేసయ్యా 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 యేసయ్యా. బిగ్గరగా స్వరమెత్తి సంగమంతా యేసయ్యా 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 యేసయ్యా. హల్లెలూయా. దయచేసి కూడా ప్రభు సన్నిధిలో లేచి నిలబడదామండి. దయతో ఆరాధించే వేళలందు నీ హస్తములు తాకాయనే చూపించిన దయతో కాపాడిన కృపనే చూపించిన మరొకసారి దయతో కాపాడిన కృపనే చూపించిన నేనునే మరువనేసు నేనునే నేనునే మరువనేసు నేనునే వీడువనేసు.
మరువనేసు స్తుతించెదా నీ నామం దేవా. Thank you, Lord Jesus. స్తుతించెదా నీ నామం దేవా. పాపినై ఉండగా నేను రక్షించి దరి చేర్చినావు. పాపినై ఉండగా నేను రక్షించి దరి చేర్చినావు. నేనునే మరువనేసు నేనునే విడువనేసు నేనునే నేనునే. సగమంతా మీ చేతులని వైపు చాపి స్తుతించెదా నీ నామం దేవా. Oh, we worship you, Lord. స్తుతించెదా నీ నామం దేవా. అనుదినం ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ శుభములు, వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మిమ్మల్ని అందరినీ ప్రేమతో ప్రార్థనా పోరాటానికి ఆహ్వానిస్తున్నాను. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మన ధ్యానాంశము మై ఫాదర్స్ బిజినెస్, నా తండ్రి పనులు అనే అంశాన్ని గురించి దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. లూకా రాసిన సువార్త 2:49 ఆయన మీరేలా నన్ను వెతుకుచుంటిరి, నేను నా తండ్రి పనుల మీద ఉండవలనని మీరు ఎరుగరా అని వారితో చెప్పెను. Luke chapter 2 verse 49. And he said to them, why did you seek me? Did you not know that I must be about my father's business? దేవుని వాక్యాన్ని మనం చూస్తే యేసుక్రీస్తు ప్రభువారు తన 12వ ఏట యెరూషలేము దేవాలయానికి తీసుకుని రాబడ్డాడు. బార్ మిజ్వా అనే ఫంక్షన్ కొరకు, అనగా ఈ కుమారుణ్ణి దేవునికి అర్పించి వాగ్దానాలకు అర్పించటానికి, దేవుని ఆజ్ఞలకు అర్పించటానికి తీసుకుని రాబడ్డాడు. మొదటిగా మరియా యోసేపు ఈ కుమారుని పెంచుకుంటూ వచ్చారు. ధర్మశాస్త్రాన్ని బోధించారు, ధర్మశాస్త్రాన్ని నేర్పించారు. దైవ సన్నిధికి 12వ ఏట తీసుకుని వచ్చారు. 8వ దినాన్ని తీసుకుని రాబడిన యేసు తిరిగి 12వ ఏట దేవాలయానికి తీసుకుని వచ్చారు. ఈ 12వ ఏట తీసుకుని వచ్చినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేశారంటే, ఆయన అద్భుతమైన రీతిలో ధర్మశాస్త్రోపదేశకులతో మాట్లాడుతూ యేసు దేవాలయములోనే నిలిచిపోయాడు. ఒక దిన ప్రయాణమంతా వారు వెళ్ళి మళ్ళీ యేసుక్రీస్తు ప్రభువారి కోసం వాళ్ళు వెతికితే కనబడలేదు. వారు తిరిగి దేవాలయంలోకి వచ్చి చూడగా యేసు ధర్మశాస్త్రోపదేశకులను ప్రశ్నలు అడుగుతూ ఆయన అడిగిన ప్రశ్నలకు ప్రత్యుత్తరములకు అనేక మంది ఆశ్చర్యపోయారు. ఇలాగ యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి వచ్చి, అయ్యా నువ్వెందుకు ఇక్కడ ఆగిపోయావు అని అంటే, నేను నా తండ్రి పనుల మీద ఉండవలనని ఎరుగరా అని అన్నాడు. ఇక్కడ మొదటిగా ఈరోజు జీసస్ ఐడెంటిటీ, యేసు గుర్తింపు అనే విషయాన్ని ఈరోజు మనం ఆలోచించేద్దాం. ఇప్పటి వరకు యేసుక్రీస్తు ప్రభువారికి ఉన్నటువంటి గుర్తింపు ఏంటి అనేది మనం చూద్దాం. లూకా సువార్త 2:49, ఆయన మీరేలా నన్ను వెతుకుచుండిరి, నేను నా తండ్రి పనుల మీద ఉండవలనని మీరు ఎరుగరా అని వారితో చెప్పాను. బట్ వై డిడ్ యూ నీడ్ టు సర్చ్, హీ ఆస్క్డ్, డిడ్ంట్ యు నో దట్ ఐ మస్ట్ బి ఇన్ మై ఫాదర్స్ హౌస్, నేను నా తండ్రి ఇంటిలో ఉండవలనని మీరు ఎరుగరా.
నా తండ్రి పనుల మీద ఉండవలనని మీరు ఎరుగరా. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారి యొక్క గుర్తింపు గురించి మనం చూస్తే, యేసుక్రీస్తు ప్రభువారు యోసేపును నా తండ్రి అని చెప్పట్లేదు. ఇక్కడ యేసు ప్రభువారు తన గుర్తింపు ఏంటంటే డివైన్ సన్షిప్, దైవిక కుమారత్వం అనేది ఇక్కడ మనకు కనబడుతుంది. జీసస్ రివీల్స్ హిస్ ఐడెంటిటీ. యేసు క్రీస్తు ప్రభువారు ఆయన యొక్క గుర్తింపును తెలియపరిచాడు. నా ప్రియ స్నేహితులారా, దేవుని వాక్యాన్ని మనం చూస్తే మనకు ఇక్కడ కనబడుతున్నటువంటి మాట ఏంటంటే, యేసు తండ్రి అయిన దేవుని గురించి ఏమంటున్నాడంటే, నేను నా తండ్రి పనుల మీద ఉండవలనని మీకు తెలియదా? అంటే ఇప్పుడు నా తండ్రి ఎవరు? పరలోకపు తండ్రి. నేను పైనుండి వచ్చాను. యోసేపు నా తండ్రి కాదు. అయితే నేను ఈ లోకానికి రావడానికి మరియ దోహదపడింది. దేవుని వాక్యం మనకు చెప్తున్నటువంటి సత్యం ఏంటంటే, ఈరోజు మనమందరం కూడా తెలుసుకోవలసిన విషయం ఏంటో తెలుసా అండి? దేవుని పిల్లలము అనే గుర్తింపు యేసుకు కలిగిన గుర్తింపు మనం కూడా కలిగిన వారిగా ఉండాలంటే, యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనంలో, తను ఎందరు అంగీకరించారో వారందరికీ, అనగా తన నామమందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను. జాన్ చాప్టర్ 1:12. But as many as received him, to them he gave them right to become children of God, to those who believe in his name. ఆయన నామములో ఎవరైతే విశ్వాసం ఉంచారో వాళ్ళకి దేవుని పిల్లలయ్యే అధికారాన్ని దేవుడు దయచేశాడు. ఈ అధికారం పొందినటువంటి వారమైనటువంటి మనం దేవుని పిల్లలుగా మనం జీవించాలి. ఇదే యేసుక్రీస్తు ప్రభువారు పస్కా పండుగ సమయంలో యెరూషలేము దేవాలయానికి వెళ్ళినప్పుడు ఏం జరిగిందో ఒక్కసారి వాక్యం చదువుదాం. యోహాను సువార్త 2వ అధ్యాయం 13 నుండి 17 వచనాలు. యూదుల పస్కా పండుగ సమీపింపగా యేసు యెరూషలేమునకు వెళ్ళి దేవాలయములో ఎడ్లను, గొర్రెలను, పావురములను అమ్మువారును రూకలు మార్చువారును కూర్చుండుట చూచి త్రాళ్లతో కొరడాలు చేసి గొర్రెలను ఎడ్లన్నిటినీ దేవాలయము నుండి తోలివేసి రోకలు మార్చువారి రోకలు చల్లివేసి వారి బల్లలు పడద్రోసి పావురములు అమ్మువారితో వీటిని ఇక్కడి నుండి తీసుకుని పోండి, నా తండ్రి ఇల్లు వ్యాపారపుటిల్లుగా చేయకూడని చెప్పాను. ఆయన శిష్యులు నీ ఇంటిని గురించిన ఆసక్తి నన్ను భక్షించునని వ్రాయబడినట్టు జ్ఞాపకము చేసుకునిరి. దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారు చిన్న వయసులో 12 సంవత్సరాల వయసులో నా తండ్రి పనుల మీద ఉండవలనని మీకు తెలియదా అన్నాడు కదా. అలాగే ఇక్కడికి వచ్చేసరికి యేసు ప్రభువారు యెరూషలేము దేవాలయానికి వచ్చి అందరినీ కూడా వెళ్ళగొట్టి నా తండ్రి ఇల్లు వ్యాపారపుటిల్లుగా చేయకూడని చెప్పాను. నా తండ్రి ఇంటిని మీరు వ్యాపారపుటిల్లుగా చేయొద్దు అని చెప్పినప్పుడు శిష్యులు నీ ఇంటిని గురించిన ఆసక్తి నన్ను భక్షించుచున్నది. అంటే యేసుక్రీస్తు ప్రభువారికి దావీదుకును దేవుని ఇంటిని గురించిన ఆసక్తి. దావీదు దేవుని మందిరానికి వచ్చి దేవుని ఇంటిని గురించి ఆసక్తి కలిగిన వాడిగా ఉన్నాడు. మరి యేసు ప్రభువారు దావీదు కుమారుడు కదా, అదే ఆసక్తిని కనబరిచి నా తండ్రి ఇల్లు వ్యాపారపుటిల్లుగా చేయొద్దు అని చెప్పాడు. దేవుని ఇంటిలో ఏమున్నది? వాట్ ఈస్ దేర్ ఇన్ ద హౌస్ ఆఫ్ గాడ్? దేవుని ఇంటిలో ఏమున్నది? దేవుని బిడ్డలారా, there is a prayer in the house of God. దేవుని ఇంటిలో ప్రార్థన ఉండాలి. There must be prayer in the house of God. దేవుని ఇంట్లో ఏముండాలంటే ప్రార్థన ఉండాలి. దేవుని బిడ్డలారా, తండ్రి పనుల మీద ఉన్నటువంటి యేసు తండ్రి గృహాన్ని గూర్చి ఆలోచన కలిగిన వాడిగా ఉన్నాడు. అదియుగాక యేసు క్రీస్తు ప్రభువారు తండ్రి ఇంటిలో ప్రేయర్ ఉండాలి. There must be teaching in the house of God. దేవుని ఇంటిలో బోధ ఉండాలి. దేవుని వాక్యాన్ని మనం చూస్తే లూకా రాసిన సువార్త 19వ అధ్యాయం 47వ వచనం నుండి 48వ వచనం వరకు చూస్తే, ఆయన ప్రతిదినమును దేవాలయములో బోధించుచున్నప్పుడు ప్రధాన యాజకులను శాస్త్రులను ప్రజల్లో ప్రధానులను ఆయనను నాశనము చేయుచుచుండిరి. కానీ
ప్రజలందరూ ఆయన వాక్యము వినుటకు ఆయనను హత్తుకొని ఉండురు గనుక ఏమి చేయవలెనో వారికి తోచలేదు. దేవుని బిడ్డలారా, దేవుని ఆలయములో ప్రార్థన ఉంది, దేవుని ఇంటిలో ప్రార్థన ఉంది, దేవుని ఇంటిలో వాక్యం ఉంది. ఆ వాక్యం వినడానికి ప్రజలు యేసును హత్తుకొని ఉన్నారు. యేసు ప్రభువారి దగ్గరికి వచ్చి యేసు ప్రభువారు చెప్తున్న మాటలను వింటూ ఆయననే హత్తుకుని ఉన్నటువంటి వారుగా వీరు కనబడుతున్నారు. క్రీస్తునందు ప్రియమైన వారలారా, దేవుని ఇంటిలో ప్రార్థన, దేవుని ఇంటిలో వాక్యం, దేవుని ఇంటిలో ఆరాధన. దేవుని వాక్యాన్ని మనం చూస్తే మత్తయి సువార్త 21:15 కాగా ప్రధాన యాజకులను శాస్త్రులను ఆయన చేసిన వింతలను, దావీదు కుమారునికి జయమని దేవాలయములో కేకలు వేయుచున్న చిన్న పిల్లలను చూచి కోపముతో మండిపడి. Matthew chapter 21 verse 15. But when the chief priests and scribes saw the wonderful things that he did, and the children crying out in the temple and saying, Hosanna to the Son of David, they were indignant. దేవుని వాక్య భాగంలో మనం చూస్తే వాళ్ళందరూ కూడా ఈ మందిరంలో దేవుడు చేసిన కార్యాలన్నీ కూడా ఏం చేశాడు? అంతకు ముందే చనిపోయిన లాజర్ను యేసు ప్రభువారు బతికించాడు కదా. ఇంత గొప్ప కార్యం దేవుడు చేశాడు అనే విషయాన్ని వీళ్ళు గమనించి గుర్తించి ఏం చేస్తున్నారో తెలుసా? దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉన్నారు. అవును, దేవుని ఇంట్లో ఆరాధన ఉంటే అది అల్లరి కాదు. చూడు, ఈ పిల్లలందరూ కూడా ఏం చేస్తున్నారు, నీకు కనబడుతుందా అని యేసు ప్రభువారిని అంటే, బాలురి యొక్కయు చంటి పిల్లల యొక్కయు నోట నుండి స్తోత్రము సిద్ధింప చేసి తిని అనే మాటను దేవుడు జ్ఞాపకం చేశాడు. దేవుని ఇంటిలో, తండ్రి ఇంటిలో ప్రార్థన ఉండాలి, వాక్యం ఉండాలి, ఆరాధన ఉండాలి. ఆ తర్వాత ఆ తండ్రి ఇంటిలో మనకేం కనపడుతుందంటే స్వస్థత కనిపిస్తుంది. మత్తయి సువార్త 21:14 గుడ్డివారును కుంటివారును దేవాలయములో ఆయన ఎదుకు రాగా ఆయన వారిని స్వస్థపరిచెను. Matthew chapter 21 verse 14. Then the blind and the lame came to him in the temple and he healed them. దేవునికి స్తోత్రం. Blind came to the temple, lame came to the temple, but he healed them. ఆయన స్వస్థపరిచాడు. Blind came, lame came, గుడ్డి వాళ్ళు వచ్చారు, కుంటి వాళ్ళు వచ్చారు, యేసు స్వస్థపరిచెను. దేవునికి స్తోత్రం. తండ్రి ఇంటిలో ఎందుకు తండ్రి పనుల మీద ఉండాలన్నాడు? తండ్రి ఇంటిలో తండ్రి పనులు చేసేవారిగా ఉండడం యేసు గుర్తింపును గూర్చి దేవుని వాక్యాన్ని మనం ఇంతవరకు వింటూ వచ్చాం. నేను నా తండ్రి పనుల మీద ఉండవలెనని మీకు తెలియదా అని చెప్పిన యేసయ్య తన గుర్తింపేంటో తాను తెలియచేసి, నా తండ్రి పనుల మీద నేను ఉండాలి, నా తండ్రి ఇంటిలో ఏముండాలి అని కోరాడో స్పష్టంగా మనకు తెలియచేయబడింది. మొదటిగా ఆ తండ్రి ఇంటిలో ప్రార్థన ఉండాలి, తండ్రి ఇంటిలో వాక్యం ఉండాలి, తండ్రి ఇంటిలో ఆరాధన ఉండాలి, తండ్రి ఇంటిలో స్వస్థత ఉండాలి, తండ్రి ఇంటిలో వచ్చిన ప్రతి వ్యక్తి కూడా దీవించబడాలి అనేదే ఆ తండ్రి ఇంటి యొక్క లక్ష్యం. యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా మనం ఆయనందు విశ్వాసముంచడాన్ని బట్టి యేసు దేవుని కుమారుడు, మనము దేవుని కుమారులుగా మార్చబడే అవకాశం దేవుడిచ్చాడు. ఆ తండ్రి ఇంటిలో మనము నా తండ్రి పరలోకమందున్న మా తండ్రి అని ప్రార్థన చేయమని చెప్పాడు. కానీ పరలోకమందున్న నా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు ఎలాగూ నెరవేరుచున్నదో భూమి మీద కూడా అలాగే నెరవేర్చబడును గాక అని మనము ప్రార్థన చేయవలసిన వారికి ఉన్నాం. కనుక ఈరోజు తలలు వంచి కళ్ళు మూసుకుని, ప్రభువా, తండ్రి ఇంటిని గూర్చి ఆసక్తిని మాకు పుట్టించి తండ్రి ఇంటిలో ఉన్నటువంటి ప్రతి విధమైన ఆశీర్వాదాలు పొందుకోవడానికి మాకు సహాయం చేయి. తండ్రి ఇల్లు భూమి మీద దేవుని మందిరం అయితే ఆ తండ్రి సిద్ధపరిచే ఇల్లు పరలోకములో మన కొరకు ఉంచబడింది. ఈ ఇంటిలో ఉన్న వాళ్ళు ఆ ఇంటికి చేరుకుంటారు. ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా తండ్రి, దయగలిగిన యేసు ప్రభువా, నీకు వందనాలు. యేసయ్యా, మీ గుర్తింపును గూర్చి మేము చూశాం. పరలోకపు తండ్రి నా తండ్రి అని మీరు చెప్పారు. ఆ తండ్రి మాకు తండ్రి కావాలంటే మీ నామమందు విశ్వాసముంచిన వారికి నీ పిల్లలయ్యే అధికారం మాకు ఇచ్చారు. ఆ తండ్రి ఇంటిలో ప్రార్థన, వాక్యం,
ఆరాధన, స్వస్థత, ఆశీర్వాదం ఇవన్నీ మేము పొందుకుంటూ నీకు అనుగుణంగా, నీకు దగ్గరగా, నీకు ప్రియముగా జీవిస్తూ నీ రాజ్య విస్తరణ కొరకై మేము జీవించటానికి, మేము బ్రతకడానికి కృప మా అందరికీ దయచేయమని యేసు క్రీస్తు ఘనమైన పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి స్తుతించి నేను ఘనపరుస్తున్నాం. నాయనా, చేరువున్న నీ బిడ్డలందరినీ కూడా ఆశీర్వదించండి. ఎవరు ఎక్కడి నుంచి ఈ వాక్యం వింటున్నా వారి జీవితంలో ప్రార్థన, వాక్యం, ఆరాధన, స్వస్థత, ఆశీర్వాదం, సమృద్ధి, సమాధానం, నీ రాజ్యంలోకి ప్రవేశం మీ బిడ్డలకు అందరికీ దయచే. మీ పిల్లలమనే గుర్తింపు కలిగిన వారమై మీ కొరకు బ్రతకడానికి సహాయం చేయమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రభువైన యేసు క్రీస్తు నామములో మీకు అందరికీ శుభములు, వందనాలు తెలియచేస్తున్నాను. ఈ కార్యక్రమం మీకు ఆశీర్వాదకరంగా ఉంటే ఈ ఛానల్ని మీరు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మీ వంతుగా ప్రభు ఇచ్చిన బాధ్యతను నిర్వర్తించండి. ఈ వాక్యం అనేక మందికి చేరుటకు సహాయం చేయండి. మిమ్మల్ని ప్రభు సమృద్ధిగా దీవించునుగాక. రేపు మరొక అద్భుతమైన విషయంతో మనం దేవుని వాక్యం ధ్యానించబోతున్నాం. కృప మీకు తోడైనను గాక. ఆమేన్.